Audio Jungle. రెండు తప్పులు చేశాడు. ఒక తప్పు 8 మాసాలు ముందుగానే ముందస్తు వెనుకెళ్లడం అతని అహంకారానికి నిదర్శనం. రెండవది 105 మంది అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి పనిభారం దక్కించాడు. ఆయన తీసుకున్న గోతులు ఆయనే పడ్డాడు. రాజకీయాలలో ఎప్పుడు కూడా పెద్దలు చెప్తుంటారు ఇలా హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని. ఇలా నిజంగా కేసీఆర్కి అదే పని జరిగింది, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు మేము 8 మాసాలు ఏ విధంగా ఈ కుటుంబాన్ని మోయాలను అని బాధపడ్డ తెలంగాణ ప్రజలు, కానీ ఇలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 8 మాసాల ముందే ఈ ప్రభుత్వం రద్దు కావడం, ఈయన ఇచ్చిన టికెట్లతోని కాంగ్రెస్ పార్టీ మేము అన్నదాకా 70 సీట్లు అనుకున్నాం. ఒక్క ఆయన అభ్యర్థుల ప్రకటనతోనే 100 సీట్లకు పెరిగిపోయిన కాంగ్రెస్ పార్టీ. అయినా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ 3 మాసాలు కష్టపడి పనిచేయండి, 100 సీట్లకు చేరుకుందాం. ఇవాళ వచ్చే దసరా దీపావళి పండుగ మనం వచ్చే సంవత్సరం చేసుకుందాం అనుకున్నాం, కానీ ఈ దసరా దీపావళి ఘనంగా చేసుకోవాలి. ఎందుకంటే ఆ కుటుంబం పీడ విరగడైనందుకు, 8 మాసాల ముందే విరగడైనందుకు మళ్ళా మన ప్రభుత్వం చేతులారా ఆయననే సగం గెలిపించింది మన సిట్టింగ్స్ ఆడడానికి. ఉదాహరణ తీసుకుని నల్గొండలో జగదీష్ రెడ్డి గారు ఇవాళ పోయినసారి బొటాబొటి 2000తో గెలిచిన వ్యక్తి 4.5 సంవత్సరాలు సొంత పార్టీ క్యాడర్ని గుర్తుపట్టరు, ప్రజలు పోయి నమస్తే పెడితే పెట్టాడు. అలాంటి వారికి మళ్ళా టికెట్ ఇచ్చింది. సూర్యాపేట కలెక్టర్ సెంటర్లో కడదామని చెప్పి ఖమ్మం బార్డర్లో కొట్టిండు. అలాంటి భూ కబ్జాదారు. తుంగతుర్తి చరిత్ర చెప్పే అవసరం లేదు. అలాగే నగరికల్లో అయితే నేరుగా మున్సిపల్ చైర్మన్ భర్తను చంపిన కేసులో ముద్దాయిగా కాల్ డేటాలో ముద్దాయి చంపిన అంతకులు 26 సార్లు మాట్లాడినట్టు కాల్ డేటా ఉన్నది. హైకోర్టులో కేసు వేసినాం. రేపో మాపో సిబిఐకి ఇవ్వబోతున్నారు. అతని చరిత్ర బయటపడుతుంది. జనగామ ఎమ్మెల్యే కలెక్టర్ చెప్పింది చెరువు భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని నేను క్యాన్సిల్ చేసిన అని, ఆమెను ట్రాన్స్ఫర్ చేసి ఆయనకు టికెట్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ సగం మాకు పనిభారం దక్కింది. అయినా సరే మేము ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా రాత్రి వాళ్ళు కష్టపడతాం. కాంగ్రెస్ పార్టీని పూర్తి మెజార్టీతో తీసుకొచ్చి నిరుద్యోగులకు, ఉద్యోగులకు అయ్యారు అని చెప్పిన వాళ్ళకు మోసం చేసింది. డిఏ 4 సంవత్సరాలుగా 3,000 కోట్ల డిఏ బకాయిలు ఇతనికి మళ్ళీ 1,500 కోట్ల డ్యూస్ ఉన్నాయి, అది రిలీజ్ చేయలే. నిరుద్యోగులు మోసం చేసిండు, కాంట్రాక్ట్ ఎంప్లాయీలకు మోసం చేసిండు. పొద్దున మేనిఫెస్టోలో పెట్టిన ఏంటంటే సెల్ఫ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎంప్లాయీస్ అందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని. ఇలా అందరినీ మోసం చేసిన కేసీఆర్ బుద్ధి చెప్పే సమయం వచ్చింది. మాకు ఈ రోజుకెళ్ళి మా కార్యకర్తలు మేము 3 మాసాలు కష్టపడతాం, కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం ఏకైక లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ ఈ దసరా పండుగ ఇంత త్వరగా మనకు 8 మాసాల ముందే పోవడం, మన పార్టీని సగం కేసీఆర్ గెలిపించినందుకు. ఎందుకంటే రౌడీలకు భూ కబ్జా టికెట్ ఇచ్చి ఈరోజు మనకు సగం పనిభారం తగ్గించు మరొక దసరా పండుగ ఘనంగా చేసుకోవాలని అందరూ కోరుతున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.